మేషరాశి వారికి ఆగస్టు నెల 2024 సంవత్సరానికి గాను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి నేను మాస రాస ఫలితాలు చెప్తున్నాను. ముందుగా మనకి ఈ యొక్క ఆగస్ట్ నెలలో మనకి గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. మరి వృషభ రాశిలో గురుడు, మీనరాశిలో రాహువు, కుంభరాశిలో శని, కన్యా రాశిలో కేతువు, కుజుడు మరి వృషభ రాశిలో ఉండే ఆగస్టు 26 తర్వాత మిథున రాశిలోకి, బుధుడు మిథున రాశిలో ఉండి మరి ఆగస్టు 22 తర్వాత కర్కాటక రాశిలోకి, ఆ రవి మరి ఆగస్టు 16 తర్వాత సింహరాశిలోకి, శుక్రుడు ఆగస్టు 25న మనకి కన్యా రాశిలో ప్రవేశం చేస్తున్నాడు. దీన్ని కనుక మనం చూసినట్లయితే ఈ యొక్క మేషరాశి వారి యొక్క జాతకం బ్రహ్మాండంగా ఉంది అని చెప్పాలి. మనకి వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాలలో మంచి రాణింపు కనబడుతోంది. తర్వాత జీతభత్యాలు పెరుగుతాయి. మనకి కోరుకున్న చోట్లకు వీళ్ళకి ట్రాన్స్ఫర్లు అనేటటువంటి రావడం జరుగుతాయి. మళ్ళీ మహిళా ఉద్యోగస్తులకైతే బ్రహ్మాండంగా ఉంది. మరి వాళ్ళు అంతా కూడా ఉద్యోగం ఒక చోట, మరి ఇళ్ళు ఒక చోట, వేరేగా ఎంతో కష్టపడుతున్నటువంటి వీళ్ళకి ఒక టోటల్ రిలీఫ్ అనేటటువంటిది దొరుకుతుంది. విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి బ్రహ్మాండంగా చదువుతారు. మరి ఈ ఆనరబుల్ జడ్జెస్కి, పోలీస్ ఆఫీసర్స్కి వీళ్ళకి ప్రమోషన్స్ అనేటటువంటివి రావడం జరుగుతాయి. డాక్టర్లు, అడ్వకేట్లు, తర్వాత చార్టెడ్ అకౌంటెంట్లు, వీళ్ళ ప్రొఫెషనల్స్ అందరికీ కూడా మరి ఎదుగుదల అనేటటువంటిది కనబడుతుంది. రైతులకి యావరేజ్గా ఉంటుంది. మరి వీళ్ళు చేసినటువంటి వ్యవసాయం యొక్క ఫలితం అంతా కూడా కమిషన్ ఏజెంట్లకి బాగా రావడం అనేటటువంటిది జరుగుతుంది. శత్రువు యొక్క పీడ పోతుంది. మరి ఈ విధంగా మేష రాశి వారికి విదేశాలకు వెళ్ళాలని చెప్పి గవర్నమెంట్ ఉద్యోగస్తులు, ప్రైవేట్ ఉద్యోగస్తులు ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్నారు. మరి అటువంటి వాళ్ళందరికీ కూడా మీకు విదేశాల నుంచి అవకాశాలు రావడం అనేటటువంటిది జరుగుతుంది. మేష రాశి వారి యొక్క ఈ ఆగస్టు నెలలో మరి శుక్రుడు మీకు కన్యా రాశి ప్రవేశం చేస్తున్నాడు ఆగస్టు 25 తర్వాత. అంతకుముందు ఆగస్టు 25 ముందు మీరు స్త్రీలతో వ్యవహారం చేసినప్పుడు కాస్త జాగ్రత్తగా చేసుకోవాలా. మరి అపనిందలు పడడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే కుటుంబంలో అనేకమైనటువంటి కలతలు మీకు రావడానికి అవకాశాలు ఉంటాయి. మరి ఈ యొక్క బుధుడు మరి ఆగస్టు 22 తర్వాత మరి కుటుంబ స్థానంలోకి, చతుర్థంలోకి రావడం వలన కుటుంబంలో ఉన్నటువంటి ఒడిదుడుకులు కొంత మేరకు దిగిపోవడానికి అవకాశాలు ఉంటాయి. ఇక వ్యాపారాల దగ్గరికి వచ్చేసరికి మీకు హాస్టల్ వ్యాపారాలు, ఆ తర్వాత పబ్స్, రెస్టారెంట్స్, ఈ యొక్క హోటళ్ళు, ఈ వ్యాపారాలు బ్రహ్మాండంగా సాగుతాయి. అయితే మీకు ఈ యొక్క ఎలక్ట్రానిక్స్, తర్వాత వజ్రాల వ్యాపారాలు, ఆ తర్వాత ఈ సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్స్ అనేటటువంటి ఇటువంటి వ్యాపారాలు మనం పెట్టకూడదు. కారణం ఎందుకంటే మనకి ఈ యొక్క వ్యాపారాలు కనుక పెట్టినట్లయితే మనకి వర్క్ ప్రాజెక్ట్స్ కొత్తగా రావన్నమాట. అయితే ఈ యొక్క శని యొక్క గ్రహస్థితిగతి వలన మనకేమవుతుందంటే చక్కగా ఇనుము సంబంధించినటువంటి వ్యాపారాలు, మనం స్క్రాప్ బిజినెస్ చేసినా సరే బ్రహ్మాండంగా మనము పైకి రావడం అనేటటువంటిది జరుగుతుంది. అయితే టాటా స్టీల్స్ ఇలాంటి స్క్రాప్ బిజినెస్ నుంచి ఇటువంటి పెద్ద కంపెనీల్లో, ఐరన్ కంపెనీల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా చక్కగా వీళ్ళు ముందంజలోకి వెళ్తారు. ప్రమోషన్స్ అనేటటువంటివి రావడం జరుగుతాయి. ఇంతకాలంగా మరి పనులు అవ్వడం లేదండి అని బాధపడేటటువంటి వాళ్ళంతా కూడా మీకు పనులు పూర్తయిపోవడం అనేటటువంటిది జరుగుతుంది. ఆ విధంగా మనకి ఈ మేషరాశి వారికి మనం అనారోగ్యము ఏమొస్తుంది అని అంటే తలనొప్పి, ఈ యొక్క శిరోవేదన అనేటటువంటిది దానివల్ల మీకు బాధ కలుగుతూ ఉంటుంది. కాబట్టి దీనికి కావలసినటువంటి రెమెడీస్ని మీరు కనుక చేసుకున్నట్లయితే బ్రహ్మాండంగా ఈ యొక్క నెలలో బాగుంటుంది. హోమాన్ని మీ ఇంట్లో జరిపించుకోండి. ఓం చిన్నమస్తాయ నమః అనే మహామంత్రంతో మీరు పూజించడం ద్వారా మీకు ఈ రాహుదోషం పోయి ఈ ఆగస్టు నెల మరింత ఉజ్వలంగా ఉంటుంది. శుభమస్తు.